నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ ముదిరాజ్ భవన్లో పోలీసు కిష్టయ్య వర్ధంతి వేడుకల్లో ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి పాల్గొని పూలమాలతో నివాళులర్పించారు. కానిస్టేబుల్ కిష్టయ్య సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను తీవ్ర ఆవేదన చెందేవాడని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే తమ బతుకులు మారుతాయని పేర్కొంటూ మరణ వాంగ్మూలం రాసుకుని కామారెడ్డిలో రివాల్వర్లతో కాల్చుకుని ఆత్మార్పణం చేసుకున్నాడని ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి గుర్తు చేశారు. భవిష్యత్తులో మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన నీళ్ళు మనకు వస్తాయి, మన బతుకులు సంకల్పంతో మనిదశ ఉద్యమంలో క్షణమైన ఆలోచన చేయకుండా జేబులో నుంచి 10 రూపాయలు తీసి ఇవ్వడానికే 10 సార్లు ఆలోచన చేసేటట్టు ఈ రోజుల్లో ఉద్యమ నేపథ్యాన్ని నా వంతుగా నేను ఏం చేయగలుగుతా తెలంగాణ రావడానికి సిద్ధించడానికి అనేటువంటి ఆలోచనతో భార్య 2 పిల్లలు ఆయనకు ఆ రోజు గుర్తుకు రాలేదు. ఆయన తన పిల్లలు కాదు, తెలంగాణ పిల్లల కోసం తన ప్రాణత్యాగం చేద్దామనుకున్నాడు. పిల్లలు గుర్తు రాలే, తనకున్న సమస్యలు ఆయన ఒక ఆశమాషిగా తిరిగే వ్యక్తి కాదు. ఒక పోలీసు నౌకరిలో ఉన్నాడు ఆల్రెడీ. కుటుంబ బాధ్యతలు గుర్తుకు రాలే. 2009లో 7th టవర్ ఎక్కి తన రివాల్వర్తో తానే కాల్చుకొని ఈ ఉద్యమానికి ఒక మహోన్నతమైన ఉవ్వెత్తున ఉద్యమాన్ని పైకి లేపే సందర్భాన్ని క్రియేట్ చేసి ప్రాణాన్ని విడిచి తెలంగాణ కోసం ప్రారంభించినటువంటి ఆయనని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మన కళ్ళెదుటనే మన ప్రాంతం కోసం త్యాగం చేసిన కాబట్టి ఈరోజు రాష్ట్ర ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణలో ఉన్నటువంటి యువభాగమైనటువంటి యువత కోసం భవిష్యత్తు బంగ్లాదేశ్